అందుకంటే నేను బ్లింక్ బ్లింక్ కనిపిస్తున్నాయి గైస్. ఎందుకంటే అంత మేకప్ వేస్తే ఎవరైనా బ్లింక్ బ్లింక్ గానే కనిపిస్తారు. ఏంటి మమ్మీ ఎవడీడు? I'm living my dream life. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి గైస్. నాకు అప్పుడే జలుబు చేసింది, గొంతు అంత ఎట్లా అవుతుంది. ఇట్స్ స్టిల్ వీఆర్ మేనేజింగ్ టు గో టు సిస్సుకి వెళ్తున్నాము స్నోఫాల్ చూడ్డానికి. స్నోఫాల్ ఉందో లేదో తెలియదు. ఇక్కడ నుంచి పైన అవి కనిపిస్తున్నాయి. యా కనిపిస్తుంది, దోస్ మౌంటైన్స్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తాం ఇప్పుడు. ఇప్పుడైతే అందరు రెడీ అవుతున్నారు. నైట్ లేట్ అయింది గైస్, మేము వచ్చేసరికి 1:30 అయింది. సో అందుకే నేను షూట్ చేయలేదు. ఫుల్ చల్లగా ఉండే, -3 degrees ఉండే నిన్న. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు ఎంత ఉందో, -5 ఉందా? -5 ఉందంట. రెడీ అయిపోయాము, నేను మనీషా వచ్చిందండి వయ్యారి. సిస్సుకి వెళ్ళి అక్కడ సమ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అడ్వెంచర్ యాక్టివిటీస్, అవన్నీ చేస్తాము. ఇక్కడ నుంచి మా ఓన్ వెహికల్లోనే వెళ్తున్నాము. ఏదైతే మేము ఆగ్రా నుంచి మనాలికి తెచ్చుకున్నామో అదే వెహికల్లో వెళ్తున్నాము. లెట్స్ సీ హౌ దిస్ గోస్. సో యా, మేము కపూర్స్ హోటల్లో స్టే చేస్తున్నాం అనమాట. ఇక్కడ 4 daysకి బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ నిన్ననే రావాల్సిండే కదా, బట్ ఫస్ట్ ఆ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మొత్తం అంతా లేట్ అయింది మాకు. మాల్ రోడ్కి కొంచెం దూరం కూడా ఒక 1 kilometer వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ఇది ఐ విల్ గివ్ యూ ద ప్రైజెస్ అండ్ ఆల్ లేటర్. ఇప్పుడైతే రూమ్ టూర్ చూసేయండి. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ గైస్. ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు. కింద బెడ్షీట్ ఇంకా దిండు కూడా ఉంది, మేము చూడలేదు. ఇక్కడ హ్యాంగర్స్ ఉన్నాయి, సో దట్ మీరు ఏమన్నా పెట్టుకోవడానికి ఉంది. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇక్కడ ఒక కెటిల్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. హియర్ ఈస్ ద మిర్రర్ అండ్ దిస్ ఈస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే గైస్. దీని మీద కోట్ వేసుకుంటాను. ఫుల్ బందోబస్తు రెడీ అయినాం మేము. ఇది వాష్రూమ్ కూడా బాగానే ఉంది, గీజర్ ఆన్ అయి ఉంది. అండ్ హియర్ ఈస్ ద బెడ్. మేమంతా గలీజ్గా చేసేసినాము, మంచిగానే ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్, చైర్, టీవీ. ఇది ఆన్ చేయలేదు ఇప్పుడు దాకైతే. మా బ్యాగ్లన్నీ ఇన్నే ఉన్నాయి. చెప్పులు ఇక్కడ పెట్టుకున్నాం. ఇది బాగుంది గైస్, ఈ వుడ్ వర్క్ నాకు నచ్చింది. దీస్ ఆర్ ది ల్యాంప్స్, ఇవి కూడా బాగున్నాయి. అండ్ దిస్ ఈస్ ద హోటల్ బాల్కనీ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ నుంచి అవ్వండి అది అనిపిస్తుంది, నేను ఇందాక చూపించాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి బాన్ ఫైర్ పెట్టుకోవచ్చు. మేబీ నైట్ పెడతారు అనుకుంటా. ఐ విల్ షో యూ ఇఫ్ దే కీప్ దేర్. ఇక్కడ కూడా సేమ్ ఇలా ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఇంకొక టేబుల్ ఇచ్చారు వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి. హియర్ ఇస్ ద సెల్ ఫోన్. మనకేమైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ సెల్ ఫోన్ ఇచ్చారు, సో దట్ వీ కెన్ కాల్ అండ్ ఆర్డర్. సో యా, దాట్స్ ఇట్ ఫర్ ద రూమ్ టూర్ గైస్. పక్కన కూడా యాక్చువల్లీ మేము 3 rooms బుక్ చేసుకున్నాము. ఒక దాంట్లో 3 members, ఇంకో దాంట్లో 2, ఇంకా 2లో 2 members. సో దిస్ ఈజ్ ద అవుట్ సైడ్ వ్యూ. This is one room, this is one room, and that is the other room guys. అందులో సోను ఉంది, రెడీ అవుతున్నట్టుంది. హాయ్ సోను. సోను ఫుల్ రెడ్ చెప్పు, షూస్ కొనుక్కుంది గైస్ సోను. ఫైనల్లీ ఫ్రమ్ చండీగఢ్ గైస్, ఫైనల్లీ నాకు షూస్ వచ్చాయి. 800. అందుకంటే నేను బ్లింక్ బ్లింక్ కనిపిస్తున్నాయి గైస్. ఎందుకంటే అంత మేకప్ వేస్తే ఎవరైనా బ్లింక్ బ్లింక్ గానే కనిపిస్తారు. అంత మేకప్ వేస్తే ఎవరైనా బ్లింక్ బ్లింక్ గానే కనిపిస్తారు. అవును, ఆ మూతికి చూడు పండుకోతిలాగా. హాయ్. మాల్ రోడ్కి వెళ్ళాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? గైస్ ఏమేమి వేసుకున్నా తెలుసా నేను? లోపల థర్మల్స్ వేసుకున్నా, తర్వాత నా టీషర్ట్ వేసుకున్నా, ఇప్పుడు నా కోట్ వేసుకుంటా, చేతికి నా గ్లౌజెస్, ఇంకో గ్లౌజెస్ కూడా తెచ్చుకున్నా, అవి దీని మీద వేసుకుంటా. నెక్స్ట్
కాళ్ళకైతే ఒక థర్మల్, ఒక టైట్ ప్యాంట్ ఉంటుంది కదా, మనం జిమ్ వేర్ లాగా ఉంటుంది కదా, అది వేసుకున్నా. పైన జీన్స్ వేసుకున్నా. అండ్ మై సాక్స్ వేసుకున్నా గైస్. 2 సాక్స్ వేసుకున్నా, దాని మీద మళ్ళీ షూస్ వేసుకున్నా. టైం ఎంత? 11:16 అవుతుంది. వీఆర్ గోయింగ్ టు సి ఆల్ ఆర్ రెడీ. నేను వెనకాల కూర్చున్నాం, నేను మనీ వెనకాల కూర్చున్నాము. తెలుసా, నా ఫింగర్ ప్రింట్ కూడా తీసుకుంటలేదు, అంత గడ్డ కట్టుకపోయినాయి నా చేతులు. స్టాప్డ్ ఓవర్ హియర్, మా రూమ్కి కొంచెం దగ్గరనే. ఇక్కడ ఒక చిన్న క్యారవెన్ లెక్క పెట్టారు, అక్కడ తినడానికని ఆగాము. ఐమ్ ప్లానింగ్ టు ఈట్ లంచ్ ఆల్సో ఒకటేసారి. మళ్ళీ ఎవరు తింటాడు ఇంకోండి, అక్కడ చేస్తున్నారు అనమాట. ఐ షో యూ ద మెనూ ఆల్సో. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, పిజ్జా ఉంది, బిర్యానీస్ ఉన్నాయి, మోమోస్ ఉన్నాయి. ఇవి చైనీస్ అనమాట మోమోస్. ఇంకా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అవి ఉన్నాయి. థిక్ షేక్స్ ఉన్నాయి, చికెన్ పీసెస్, అదే మన KFC లాంటివి, బర్గర్. దిస్ ఆర్ శాండ్విచెస్. ఇండియన్ థాలీస్ కూడా ఉన్నాయి ఇక్కడ, కావాలంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అంట మనం. చోలే భటూరే ఉంది, ఫిష్ స్టౌట్స్ ఉన్నాయి. జస్ట్ సీ ద వ్యూ గైస్. మేము ఇక్కడ కూర్చుంటున్నాం అండ్ ఇక్కడ వ్యూ చూడండి, ఇట్స్ బ్యూటిఫుల్. ఈ వ్యూతో తినాలంటే మనాలికి రావాల్సిందే. ఫోటో సెషన్స్ అవుతున్నాయి. అరుణ్ ఇప్పుడే దిగి కూర్చున్నాడు, మనీషా దిగుతుంది, అత్తయ్య, కమల్, చింటూ, ఎవ్రీబడి ఆర్ ఎంజాయింగ్. గైస్ ఇప్పుడే ఫుడ్ వచ్చింది. దిస్ ఈస్ వెజ్ ఫ్రైడ్ రైస్, సోను తినేది బర్గర్, మనీషా చేతులు ఉన్నది మోమోస్, చికెన్ మోమోస్. ఎట్లుంది టేస్ట్? బాగుంది. చికెన్ మోమోస్ ఇస్ 169 గైస్. ఎట్లుంది ఫ్రైడ్ రైస్? సో గైస్ మేము ఇప్పుడు ఇక్కడ తిన్నాం కదా, ఆ పక్కనే షాప్ నెంబర్ 244 దగ్గర దిగామన్నమాట. అరుణ్ ఇంకా చింటూ వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇక్కడైతే యాక్చువల్గా 250 చెప్తున్నారు, బట్ బార్గెన్ చెయ్యొచ్చు. సో గైస్ ఇక్కడ మేము తీసుకొని అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యామన్నమాట. ఫస్ట్ ఈరోజు ఏంటంటే మా ప్లాన్ ఫస్ట్ దగ్గరలోనే అటల్ టనల్ ఉందంట, సిస్సుకి వెళ్తున్నాము. సో గైస్ ఇక్కడ అదేమంటారు డైరెక్షన్ పెట్టారు కదా, దానికి ఎదురుగానే చాలా షాప్స్ ఉన్నాయి. అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు మీరు. మేము ఆగింది అయితే షాప్ నెంబర్ 240. మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న ఫ్రెండ్స్ని తెచ్చుకోండి గైస్. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో మన సైజ్ని బట్టి ఇస్తున్నారు, మనం కోరుకుంది కాకుండా మనం సైజ్ని బట్టి తీసుకున్నాం. చింటూ వేసేసుకున్నాడు, అరుణ్ ట్రై చేస్తుండు, అత్తయ్య వేసుకుంటుంది, సోనే వేసుకుంటుంది, కమల్ వేసుకుంటుంది, మనీష వేసుకుంటుంది. నాకు అండ్ కమల్ కి మాత్రమే కరెక్ట్ ఫిట్ వచ్చింది. అరుణ్ కి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నానికి వెళ్తున్నట్టుంది. బాగుంది. షూస్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఇక్కడ. ఐ షో యూ ద షూస్. అవి బాగాలేవు బట్ స్టిల్ మనం మేనేజ్ చేయాలి. చూడండి, సో అన్నీ ఉన్నాయి. మన సైజ్ని బట్టి వాళ్ళే ఏముంది ఏమైనా తెచ్చిస్తుంది. గైస్ బందోబస్తు రెడీ టు గో టు సో అంటున్నా స్నో. చాలా హాయిగా ఉంది గైస్. ఇది స్పెక్స్ చూసారా చింటూవి?
లివింగ్ మై డ్రీమ్ లైఫ్. ఇప్పుడు దాకా సినిమాలో రీల్స్లలో చూడడమే తప్ప ఇప్పుడు మాత్రం తగ్గేదెలా. ఓ మై గాడ్, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. పట్టుకుంటే ఎలా ఉంటది కానీ ఉండలేం. ఉండని మన డ్రెస్ కూడా హెవీగా ఉంది, నువ్వు అది వేసుకో. స్టాప్డ్ ఓవర్ హియర్. మంచి వ్యూ ఉందనేసి వాటర్ ఫాల్ చూడు. వాటర్ ఫాల్ ఏమో మొత్తం గడ్డసారా, వాటర్ ఫాల్ మొత్తం గడ్డగట్టుకపోయింది. అగోండి అదంతా వాటర్ ఫాల్. దిస్ ఈస్ ద రివర్. ఇట్స్ -7 degrees, చాలా చల్లగా ఉంది. కనిపించడానికి మేబీ ఇట్లా కనిపిస్తుందేమో కానీ మస్తు చల్లగా ఉంది. దోల తీడిపోతుంది భయ్యో, దోల తీడిపోతుంది భయ్యో. మస్తు చల్లగా ఉంది. అమ్మో నాయనో, మరీ పొద్దున్న రాకండి, ఇంకా చల్లగా ఉంటుంది ఈ టైం. ఇప్పుడు టైం ఎంత? 3 అయింది, ఆఫ్టర్నూన్ 3 అయింది. ఈ టైంలో రావడం బెటర్. కొంచెం ఎండ వస్తుంది, కొంచెం అంటే కొంచెం. సీ ద డిఫరెన్స్ ఈ సైడ్కి ఆ సైడ్కి. చూడండి అసలు స్నో లేదు, ఏం లేదు. చూడండి స్వర్గం. వర్త్ వర్మ, వర్త్ నువ్వు నీ కళతో చూసావా? అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ. చలో లెట్స్ గో. 3 layers వేసుకున్నాం గైస్ లోపల, అయినా చలిగానే ఉంది. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. ఇందాక మేము దిగామని చెప్పాం కదా, అక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి మేము ఒక జిప్ లైన్ ఎక్కితే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు అనమాట, రివర్ క్రాస్ చేసుకుంటూ. ఆ బ్రిడ్జ్ ఎక్కాల్సిన అవసరం లేదనమాట. సో వీఆర్ గోయింగ్ దేర్. మొత్తం ప్యాక్ చేసేసుకున్నా గైస్ నేను. నీ అవుట్ఫిట్లు నేను కూడా చూపించాలి చింటూ, అన్ని అవుట్ఫిట్లు నావి. ఎవరు నువ్వు? ఏం సరే ఇలా నడవాలని తెలియదు మాకు. డాన్స్ వేసుకుంటూ నడుస్తున్నాడు ఏంటి నా? గైస్ ఇక్కడ జిప్ లైన్ ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఇందాక చూపించా కదా. సో అది 1 way వెళ్ళాలంటే 300, ఒకవేళ 2 way తీసుకోవాలంటే 500 అనమాట. అరుణ్ ఇస్ రెడీ, చలో. స్నో ఉంది కానీ ఇదంతా హార్డ్ స్నో గైస్, కొంచెం జారుతుంది, కొంచెం జాగ్రత్తగా రావాలి. మేము అక్కడ జిప్ లైన్ నుంచి వచ్చాము, వీడియో తీద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు గైస్. హలో హలో, హౌ ఇస్ దిస్ జిప్ లైన్? క్రేజీ ఉంది. ఇంకోసారి పోబుద్ది కాదు కానీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి మిగతా అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ చేసుకుని పోవాలి. అక్కడ వీడియో తీయలేదు, వాళ్ళిద్దరు చూసుకున్నారు. వాళ్ళిద్దరు అక్కడ అంతా యాక్టివిటీస్ ఉన్నాయి గైస్. ఇక్కడ తీస్తా అన్నాడు, సో వెళ్తున్నాం. నేను లేస్తా గైస్, మనిషి పడిపోయింది. జారుతుంది, చాలా జాగ్రత్తగా రండి. మనీ ఆర్ యూ ఓకే? సాయిపల్లి ఓకేనా? తగిలిందా? తగలదులే, ఇవన్నీ పెట్టుకున్నావు కదా. లేదంటే ఇంకా గైస్ చాలా కేర్ఫుల్గా అటు ఇటు చూస్తూ నడవాలి. చాలా జారుతుంది ఇది, ఎందుకంటే హార్డ్ ఐస్ కాబట్టి జారుతుంది. ఒకవేళ సాఫ్ట్ ఐస్ అయితే అంత జారకపోతుండే. చల్లగా ఉంది గైస్, అది ఒక్కటే ప్రాబ్లం. మిగతాదంతా చాలా అంటే చాలా బాగుంది. ఈ డర్టీ ఫెల్లోస్ నన్ను వీడియో తీయలేదు గైస్, దీస్ 2 గైస్. గైస్ జిప్ లైన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రైడ్ అ బైక్.
అక్కడ బైక్ రైడ్ చేయాలంటే ఇద్దరికి 1000 రూపీస్, ఒకటే బండి మీద ఒకటే వెళ్ళాలంటే 2000 అనమాట. గైస్ ఎంత చల్లుందంటే నా చెయ్యి ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నా కదా, నాకు ఇలా ఇలా అనడానికి రావట్లేదు, ఇక్కడ దాకే వస్తుంది చెయ్యి. చాలా అంటే చాలా చల్ల ఉంది. వీఆర్ గెటింగ్ డౌన్ నౌ. అక్కడ అంతా సాఫ్ట్ స్నో ఉంది, సో అందుకే కిందికి వెళ్తున్నాం కొంచెం సేపు అట్లా కొన్ని రీల్స్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి విల్ గెట్ స్టార్టెడ్. గైస్ చూసారా మా మొహాలు ఎలా మాడిపోయాయి. వెళ్ళేటప్పుడు ఫుల్ జోష్తో వెళ్ళాము, వచ్చేటప్పుడు ఇట్లా అమ్మ తొందరగా హోటల్కి వెళ్ళిపోవాలి అన్నట్టున్నాము. మేము ఇప్పుడు సోలంగ్ వ్యాలీ కూడా వెళ్ళట్లేదు, డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోతున్నాము. హాయ్ గైస్, సో 6:30కి వచ్చాము ఇంటికి. 6:30కి వచ్చి ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. సో వీఆర్ గోయింగ్ టు మాల్ రోడ్. మాకు ఈ కపూర్స్ హోటల్ నుంచి కొంచెం దగ్గరే మాల్ రోడ్, సో బై వాక్ వెళ్తున్నాము. కొంచెం బాడీకి కూడా ఎక్సర్సైజ్ కావాలి కాబట్టి. సో ఇక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకోవాలంటే 1500 అంట గైస్, అందుకే మేము పెట్టుకోలేము. మేము ఇక మేమే పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాము. అది వచ్చాక జరిగిద్ది. ఇప్పుడైతే మేము మాల్ రోడ్ అయిపోతున్నాము, మీరు కూడా వచ్చేయండి. గైస్ వీఆర్ గోయింగ్ టు మాల్ రోడ్. ఇక్కడ ఒక మంచి సిస్టమ్ ఉంది. ఇక్కడ ఇదేంటి మంచిగా ఫుట్పాత్ దగ్గర ఇట్లా గ్రిల్స్ కూడా పెట్టారు, అది షో. ఈ గ్రిల్స్ పెట్టారు. ఈ గ్రిల్స్ ఫర్ వాకింగ్. ఫుట్పాత్ అంటే ఎక్కువ జామ్ అయిపోతుంది, చిన్న రోడ్ కదా జామ్ అయిపోతుంది అనేసి ఓన్లీ ఫర్ వాకింగ్ పెట్టారు. సైక్లింగ్ కూడా చేయొచ్చేమో, కానీ ఈడెవరు చేస్తారు సైక్లింగ్? అసలు ఇక్కడ కాదు, అసలు ఇక్కడ మాకు కొంతమంది బండ్ల మీద వస్తున్నారు. మార్నింగ్ మేము వెళ్ళిన దగ్గర బండ్ల మీద వచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అసలు ఎట్లా వస్తున్నారు వాళ్ళు కూడా అర్థం కాలేదు. మాకు ఒక 5 సెకండ్స్ వణికిపోయినాం మేము అసలు. అందుకే అక్కడ నించోలేదు ఎక్కువసేపు. కింద శిశుకు వచ్చాక కొంచెం ఆడుకున్నాం అక్కడ. ఇంకా అది కూడా చేయకపోతే బాగోదు కదా మనాలికి వచ్చి అని. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్. ప్రతి ఒక్కరు ఒక్కసారన్నా ఇట్లా అనుకుంటారు కదా బకెట్ లిస్ట్, ఇట్లా వెళ్ళాలి ఫ్రెండ్స్ తోటన్నా ఫ్యామిలీ తోటన్నా, లేదా సోలో ట్రిప్స్ అనుకుంటారు చాలామంది. అవన్నీ ఫుల్ఫిల్ అవుతుంటే మస్తు అనిపిస్తుంది కదా లోపల ఫీలింగ్. ఆ ఫీలింగ్ మాకు ఇప్పుడు అట్లనే ఉందన్నమాట. ఫస్ట్ టైం అందరం కలిసి వచ్చాము. అసలు అత్తే మాతో ఉంది ఒక పెద్ద మనిషి అన్నట్టే అనిపించట్లేదు మాకు. అన్నీ ఎక్కుతుంది. అత్తే అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మాతో మాల్ రోడ్ కూడా వస్తుంది. వాళ్ళందరితో యాక్చువల్లీ హిందీ రాదనుకున్నాం కానీ బాగానే బార్గెన్ కూడా చేస్తున్నాము. నేను సరిగ్గా కనిపించట్లేదు కదా, ఇక్కడ లైట్స్ ఎక్కువ లేదు. వి జస్ట్ ఎంటర్డ్ మాల్ రోడ్. ఎటు చూసినా షాప్స్ 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 షాప్స్. తిండి అయినా అవ్వచ్చు, మెడికల్ షాప్స్ అయినా అవ్వచ్చు, రూమ్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి, ఏది లేదు అనే లేదు. ఇక్కడ వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు, చాలా మంచిగా ఆడుకుంటున్నారు. వెళ్ళి ఆడాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది అసలైన మాల్ రోడ్. ఇక్కడ ఏ వెహికల్స్ రావు. ఇదేందో పాన్ అంట, ఇదేం లే కర్రీ పాన్ అంట, కర్రీ లేని పఫ్. ఇది చాయ్లో ముంచుకొని తినాలి. బాగానే ఉంది, ఓకే గైస్. నాకు ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ కూర్చొని అందరు డ్రెస్సులకి రేటింగ్ ఇస్తున్నాం. చేతుడు ఎలా అనుకుంటుంది. ఒకవేళ మీరు మాల్ రోడ్కి వస్తే ఈ ప్లేస్ ట్రై చేయండి. చాట్ కార్నర్ అని. పావ్ బాజీ మస్ట్ ట్రై, చాలా బాగుంది పావ్ బాజీ. ఏమంటారు? మ్యాగీ కూడా, చౌమెన్ కూడా బాగుంది. అన్నీ బాగున్నాయంట గైస్. నాకు అయితే లేదు గైస్, వెంటనే ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోవాలి. అస్సలు అయితే లేదు నాకు. వెళ్ళిపోతే షాప్ పెట్టారు వీళ్ళు, వీళ్ళే పెయింటింగ్ వేస్తున్నారు చేత్తో. ఇంత బాగుంది, అది వీళ్ళే వేసారు.
చేత్తో అది కూడా ఈ చలికి